వైఖరి అని నేను చెప్తుంది. ఒక బీ రియలిస్టిక్ అని. సార్ ఏంటి పిఎస్సి బైకాట్ చేయడం వైసీపీ, అసలు పిఎస్సి వ్యూహాన్ని ఏ రకంగా చూడాలి? అంటే పిఎస్సిని వైసీపీ బైకాట్ చేయటం అనేది సిమ్టమ్, మనకు బయటికి కనిపించే విషయం. నిజానికి పిఎస్సి నుంచి వైసీపీని బైకాట్ చేశారు. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు సంఖ్యాబలాన్ని బట్టి అక్కడ సభ్యులు ఇది కూడా ఎన్నిక ద్వారా జరగాలని నిర్ణయించిన తర్వాత ఎన్నిక ద్వారా వైసీపీకి ఒకటి కూడా రాదు. అవును, కనీసం 20 మంది కావాలి, 21 మంది కావాలంటే వాళ్ళకి 11 ఉన్నాయి, వాళ్ళకి రాదు. సో పాల్గొని వాళ్ళే తెలుగుదేశం వాళ్ళకేం ఓట్లు వేయలేరు. నిలబడింది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడ్డాడు. నిజంగా పెద్దిరెడ్డిని నిలబెట్టడం కూడా చాలా వ్యూహాత్మకం. చంద్రబాబు నాయుడుకి విద్యార్థి దశ నుంచి కూడా ప్రబల శత్రువు ప్రత్యర్థి పెద్దిరెడ్డి. కుప్పంలో ఆయన యుద్ధం చేసింది, ఈయన మొదట పెట్టింది కూడా. అటువంటి ఆయన చంద్రబాబు నాయుడు పిఎస్సి చైర్మన్ చేస్తాడని ఎవరు అనుకునే అవకాశమే లేదు సంఖ్యాబలం లేనప్పుడు. కానీ ఒకటి ప్రజాస్వామిక పద్ధతుల్లో చూసినప్పుడు మటుకు ఇప్పటి వరకు 67 నుంచి 1967లో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతూ వస్తూ ఉంది. ఓకే, ప్రతిపక్షానికి ఇవ్వడం ఆఖరకు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు పని. అంటే జగన్ పాటించిన సాంప్రదాయాన్ని కూడా ఈ విషయంలో చంద్రబాబు పవన్ పాటించలేదు. వాళ్ళు చేసిన వాళ్ళు 23 కదా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 పార్టీలకు కలిసి ఎక్కువ ఉండొచ్చు. చంద్రబాబుకు కూడా 21 మందే కదా ఉన్నారు. పొజిషన్ హోదా వచ్చిందనే విషయం మినహాయిస్తే నెంబర్ ఏమి డబల్ అంతే కదా. ఇక్కడ ఒక పార్టీ పోటీ. కాబట్టి వాళ్ళకు చోటు కల్పించకూడదు అనే వైఖరి అప్పుడు దానికి అర్థమే లేదు పిఎస్సికి. పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసేదేంటి, ప్రభుత్వం యొక్క అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని. ఏదో నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టుగా ఇంకొక ప్రతిపక్ష సభ్యుడు కూడా లేకుండా పిఎస్సిని ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఏముంది? మీరు తెలంగాణ ఉదాహరణ తీసుకోండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తెలివిగా అనండి, లేకపోతే వ్యూహం అనుకోండి, కాంగ్రెస్ నుంచి తనతో స్నేహంగా ఉంటున్నటువంటి అరికపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ చేశాడు. అవును, అంతేగా అధికార ప్రతిపక్షం కదా. అవును కదా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అనేకసార్లు బీజేపీ మామూలు శాసనసభలో ఉండి ఉప సభాపతి పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం అన్నది లోక్సభలో ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తాయంటే ఎప్పుడు తమకు మిత్రపక్షంగా ఉన్నదాన్నే పెడతారు. ఇప్పుడు బీజేపీ ఉంటుంది, అన్నాడీఎంకేకు ఇచ్చేది. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు అది కూడా పాటించట్లేదు. ఇప్పుడు ఇద్దరు బీజేపీ వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారు అనుకోండి. అందుకని కనీసం జగనే చాలా ఏకపక్షం అనుకుంటే జగన్ చేసిన ఒక్క చెప్పుకోదగిన ఒక పని కూడా వీళ్ళు ఎందుకు చేయలేదో తెలీదు. పెద్దిరెడ్డి కాకపోతే ఇదిగో మాకు ఇంకో ఆయన నచ్చుతాడని చెప్పొచ్చు, సభ్యుడిగా అయినా ఒకరికి చోటు ఇవ్వచ్చు. అదేం జరగలేదు కదా. ఇంకా పిఎస్సి పర్పస్ ఏం లేదు. అంటే నా మీద నేనే తనిఖీ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఉంది. కాబట్టి సంబంధాలు ఏం బాగాలేవు. అంటే ప్రతిపక్ష హోదా మాత్రమే కాదు, పిఎస్సి హోదా కూడా ఇవ్వడం అనేది లేదు అని వాళ్ళు చెప్పదలుచుకున్న సందేశం. ఇద్దరే ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు పి జనార్దన్ రెడ్డి ఆయనకు హోదా లేదు. 26 మందే ఉన్నారు కాంగ్రెస్కు. 294లో 26 10వ వంతు కాదు, ఆయనకు రాలేదు. రాకపోయినా కాంగ్రెస్కే ఇచ్చారు హోదా. కాబట్టి అలా ఇచ్చుంటేనే బాగుండేది. ఇంక ఇది ఎంత అంటారా, సంబంధాలు బాగాలేవు. ఇంక వాళ్ళు కూడా వెళ్ళి ఓటు వేయడం ఎందుకు వృధా, కానీ వాళ్ళు కూడా మానేసినట్టున్నారు. పెద్దిరెడ్డి ఏదో చివరి ఒక ప్రయత్నం చేసినట్టున్నాడు మళ్ళీ తన ఉనికి చాటడానికి, కొంచెం ఇది చేయడానికి. వాళ్ళు ఏదో రాయబారాలు కూడా నడిపారు అంటారు. ఓకే, కానీ ఆ మర్యాదలన్నీ పోయాయిలేండి, ఇప్పుడు ఏం లేవు ఇంకా. సరే ఏంటి శ్రీరెడ్డి బాటలోనే పోసాని అంటూ